శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు శంకర భగవత్పాదుల చేత ప్రతిష్ఠించబడినటువంటి భారతదేశం నాలుగు మూలలా ఉన్నటువంటి 4 పీఠాలలో సార్వభౌమ పీఠంగా పరిగణింపబడినటువంటి దక్షిణ భారతదేశంలోని శృంగగిరి పీఠానికి ఆధ్వర్యం వహిస్తున్న పూజ్యపాదులు శ్రీ 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 భారతీతీర్థస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సందేశంతో ప్రారంభమై వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ప్రారంభమైన ఈ శ్రీరామాయణ యజ్ఞ కార్యక్రమంలో 42 రోజుల పాటు 7 రోజులు ఒక కాండ చప్పున 6 కాండలు 6 ఏళ్లు 42 రోజులలో పూర్తి చేసి చిట్ట చివర పట్టాభిషేకం వరకు శ్రీరామాయణాన్ని సంపూర్ణంగా ప్రవచనం చేసేటటువంటి భాగ్యం నాకు కలగడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తున్నాను. శ్రీరామాయణం నిజంగా శ్రీరామాయణమే. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే ఇప్పుడే మీరు పీఠాధిపతుల యొక్క అనుగ్రహ భాషణంలో విన్నారు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటారు. అందులో ఎంత గొప్ప మాట అన్నారంటే వేదవేద్యే పరే పుంసి, వేదము చేత ప్రతిపాదింపబడినవాడు, వేదము చేత తెలియబడేటటువంటి వాడు, వేదము ప్రమాణముగా ధర్మానుష్ఠానము చేసి మానవ జన్మ తరింప చేసుకుని భగవంతుని యొక్క అనుభవాన్ని మనం పొందడానికి వీలైనటువంటి స్థితిని కలిగి ఉన్నవాడైనటువంటి పరమేశ్వరుడు రామచంద్రమూర్తిగా ఈ భూమండలం మీద అవతరించి 11,000 సంవత్సరములు కరచరణాదులతో నడయాడాడు. రాముడు వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమేశ్వర స్వరూపం. ఆ భగవంతుడే రాముడిగా వచ్చాడు. భగవంతుణ్ణి ప్రతిపాదించేటటువంటి వేదం వాల్మీకి మహర్షి నోటి వెంట శ్రీరామాయణంగా వచ్చింది. అందుకే శ్రీరామాయణానికి వేదోపబృంహణము అని పేరు. వేదమే రామాయణం. వేదం దేన్ని ప్రతిపాదిస్తుంది? ప్రధానంగా వేదమంతా ధర్మమే ప్రతిపాదన చేస్తుంది. ధర్మం అంటే ఏమిటి? ధ్రియతేవా జనైరితి ధర్మం అని అమరకోశం. ధర్మం అంటే తెలుసుకోవడం ధర్మంలో ఒక భాగం. కేవలం తెలుసుకోవడం ధర్మం కాదు. తెలుసుకున్నాడు, అనుష్ఠించడు. అప్పుడు ధర్మమా అంటే
ధర్మం కాదు. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే రాముడికి ఎన్ని తెలుసో ఎంత తెలుసో, రావణుడికి అన్ని తెలుసు అంతా తెలుసు. కానీ రాముడి ముందు రావణుడు ఎందుకు నిలబడలేకపోయాడు? ఒక్కటే కారణం, తాను తెలుసుకున్నది తాను విన్నది అనుష్ఠించాడు రామచంద్రమూర్తి. తాను విన్నది తాను తెలుసుకున్నది తన సౌకర్యానికి అనుగుణంగా మార్చుకుని దబాయించి బ్రతికే ప్రయత్నం చేస్తాడు రావణాసురుడు. ధర్మాన్ని మీరు తెలుసుకోవడం ప్రధానం ఎంతో, దాన్ని అనుష్ఠించడం కూడా అంతే అవసరం. అనుష్ఠానానికి పనికిరానటువంటి ధర్మం ఉపయోగం లేనిదవుతుంది. ఇంట్లో కర్ర ఉంది, వీధిలో కుక్క ఉంది. కుక్క మీ మీద పడడానికి ఉద్యుక్తమవుతున్న సమయంలో మీ ఇంట్లో కర్ర ఉంది కదా అని మీ మీద పడ్డం మానదు. మీ చేతిలో కర్ర ఉంటే కుక్క మీ మీద పడకుండా ఉంటుంది. ధర్మో రక్షతి రక్షితః అన్న మాటకు అర్థం ఏంటంటే, మీరు ధర్మాన్ని అనుష్ఠిస్తే మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది. ధర్మం విషయంలో తెలుసుకోవలసినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంటుంది. ధర్మం ఇలా అనుష్ఠిస్తే అలా వెంటనే ఫలితం ఇవ్వాలని ఎక్కడ ఉండదు, ఒకచో అలా ఉండొచ్చు. ధర్మం ఎటువంటిదంటే, పంట పండడం కోసమని చెప్పి వ్యవసాయదారుడు భూమిని దున్నడం మొదలు పెడతాడు. భూమిని దున్నగానే పంట పండుతుందా? భూమిని దున్నిన తరువాత వర్షం పడే వరకు ఎదురు చూడాలి. వర్షం పడితే పంట పండుతుందా? విత్తనాలు వేయాలి. విత్తనాలు వేస్తే పంట పండుతుందా? మొలకలెత్తాలి. మొలకలెత్తినంత మాత్రాన పంట పండుతుందా? దానికి చీడా పీడా పట్టకుండా సస్యరక్షణ చేసుకోవాలి. 6 గాలము శ్రమిస్తే చిట్ట చివర ఆ పంట బాగా చేతికొచ్చి ఫలసాయాన్ని ఇస్తుంది. అప్పుడు కోత కోసి తెచ్చి పొలం గట్టున వేసి బస్తాలకెత్తి ఇంటికి తీసుకెళ్లి దాచుకునే పర్యంతము పండిన పంట మీ చేతికి వచ్చింది అని నమ్మకంగా చెప్పడం సాధ్యం కాదు. ధర్మం కూడా అంతే. ఇవాళ మీరు ధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు. అధర్మం కూడా అంతే. మీరు ఇవాళ అధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు. లోకంలో మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కడు చాలా పాపాచరణముతో ఉంటాడు, ఈశ్వరుని యందు భక్తి ఉండదు, శాస్త్రం ఏది వద్దందో అది చేస్తూ ఉంటాడు, కానీ సర్వసుఖములను అనుభవిస్తూ ఉంటాడు. మనకేమనిపిస్తుందంటే, ఆయన ఈశ్వరుణ్ణి ధిక్కరించాడు కదా, ఆయన ఏం ధర్మం పాటించట్లేదు కదా, ఆయన ఏం వేద ప్రమాణాన్ని అంగీకరించట్లేదు కదా, ఆయన సంతోషంగా సుఖంగా ఉన్నాడు. అన్నీ విని అన్నీ నమ్మి అన్నీ విశ్వసించి వేదమును ప్రమాణముగా స్వీకరించి ధర్మమును అనుష్ఠించినటువంటి నేను కష్టాలు పడుతున్నాను, ఏమిటి ఉపయోగం ఈ ధర్మం పట్టుకుంటే అనిపిస్తుంది. ధర్మం పట్టుకోవడం ఎటువంటిది అంటే, పంట పండడం కోసమని పొలం దున్నడం లాంటిది. పొలం దున్ని కష్టపడిన వాడికి పంట ఎప్పటికైనా చేతికొచ్చినట్టే. ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి కూడా ధర్మం కాపాడి తీరుతుంది. అధర్మం ఇంటికి అంటుకున్నటువంటి చిన్న మంట లాంటిది. చిన్న మంటే కదా నన్ను ఏం చేస్తుందని పడుకున్న వాడికి చిట్ట చివర ఇల్లంతా ఎలా కాలిపోతుందో, అధర్మంలో మనం ఉన్నామని తెలుసుకుని అధర్మ పథంలోంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకపోతే చిట్ట చివరికి జరిగేటటువంటి పరిణామం కూడా అలాగే ఉంటుంది. కాంచన లంక ఉంది, అంత బలగం ఉంది, అంత గొప్ప సుఖాలు అనుభవించాడు, 10 తలకాయలున్నాయి, గొప్ప తపస్సు ఉంది, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, పరమేశ్వరుణ్ణి సాకారంగా దర్శనం చేశాడు, పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా తిరిగాడు. చిట్ట చివరికి ఏమయ్యాడు? అధర్మాన్ని పట్టుకున్నందుకు కడుపున పుట్టినటువంటి బిడ్డల దగ్గర నుండి భార్య చిట్ట చివర ఏడుస్తూ యుద్ధభూమిలోకి వచ్చి, నువ్వు అధర్మాన్ని పాటించడం వల్లే ఇటువంటి చావు చచ్చావని మండోదరి గుండెలు బాదుకుని ఏడిచేటటువంటి స్థితిని రావణుడు పొందాడు. ప్రతి క్షణం ధర్మాన్ని అనుష్ఠించాడు. ఎంత ఓపికగా అనుష్ఠించాడంటే, ఎన్ని కష్టాలైనా రాని ఆయనకి కావలసింది మాత్రం ఒక్కటే, ధర్మం. ధర్మమా సుఖమా, ధర్మమా కష్టమా, ధర్మమా ప్రయోజనమా, ధర్మమా అడ్డదారా, ధర్మమా కోరిక తీరడమా, మీరు పక్కన ఏవి పెట్టి చూడండి, శ్రీరామచంద్రమూర్తి జీవితం అంతా ఒకటే, ధర్మమే. వాళ్ళన్నాడు, సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు? నాతో స్నేహం చేస్తే రావణాసురుణ్ణి నిగ్రహించి నీ భార్యని వెంటనే ఇప్పిద్దును, ఎందుకు సుగ్రీవుడితో స్నేహం చేశావని అడిగాడు. నాకు కావలసింది ధర్మం.
అధర్మాన్ని పాటించేటటువంటి నీతోటి స్నేహం వల్ల నా భార్యని తెచ్చుకోవడం నాకు అక్కర్లేదు, అందుకు నిన్ను నిగ్రహించానన్నాడు. తండ్రి మరణించాడు, చెక్కు చెదరలేదు. భార్యను అపహరించారు, చెక్కు చెదరలేదు. రాజ్యం పోయింది, చెక్కు చెదరలేదు. జటాయువు మరణించాడు, చెక్కు చెదరలేదు. ఇలా కాదన్నయ్య, ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఇలా వెళ్ళన్నాడు తోడ పుట్టినటువంటి లక్ష్మణమూర్తి. నాకొద్దన్నాడు. కన్న తల్లి కౌసల్య అంది, నీ తండ్రి ఇటువంటి దురాత్ముడు కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్ళండి. వద్దమ్మా, ధర్మం ప్రధానం అన్నాడు. ఎన్ని పర్యాయాలు ఆయన మాట్లాడితే ధర్మం ధర్మం ధర్మం. అయితే ఇక్కడ మీరు ఒక మాట గమనించవలసి ఉంటుంది. ధర్మం అంటే ఏది ధర్మం? కోటేశ్వరరావు గారు చెప్తే ధర్మం అవుతుందా? లేకపోతే ఎవరో నేను ఇది చెప్తానండి ఇది ధర్మం అంటే అవుతుందా? మనం చెప్తే ధర్మం అవదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. వేదం ఏది చెప్పిందో అది ధర్మం. వేదమునకు వ్యతిరేకముగా చెప్పనటువంటి స్మృతి చెప్పినది ధర్మం. వేదమునకు వ్యతిరేకంగా చెప్పని స్మృతి చెప్పిన మాట పాటించిన వాడిది ధర్మం. ఆ ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడే శ్రీరాముడు. ఆ ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు అంతిమంగా పొందేది ఏదంటే విజయమే. 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి పడనటువంటి కష్టం లేదు. ఇన్ని కష్టాలు పడుతున్నా ఆయన ఇతరులకు సుఖాన్ని ఇచ్చాడు, ఇతరులకు ఆనందం ఇచ్చాడు, ఇతరులకు సంతోషం ఇచ్చాడు తప్ప నేనింత కష్టంలో ఉన్నాను మీరెందుకు నవ్వాలని ఆయన ఎన్నడూ అడగలేదు. అందుకే రాముడు యోగి అన్నారు పెద్దలు. యోగి అంటే పైన ఎన్ని కష్టాలైనా రావచ్చు, కానీ లోపల మాత్రం తాను నిర్వికారంగా ఉంటాడు. అందుకే పుట్టినది కూడా నవమి తిథి నాడు పుట్టాడు మహానుభావుడు. 9 అంకెకున్న గొప్పతనం చూడండి. మీరు ఎంత పెట్టి 9ని హెచ్చవేయండి మళ్ళీ 9గా మారుతూ ఉంటుంది. 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 5 4 9. ఏం చేసినా మళ్ళీ 9 అవుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు బయట రానివ్వండి, ఎన్ని వైక్లభ్యాలు కలగనివ్వండి, లోపల మాత్రం రాముడు ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకుని ఉంటాడు. ధర్మాన్ని పట్టుకోవడం అంటే రాముడు రామాయణంలో మాట్లాడింది మీరు గమనించాలి. ఎప్పుడైనా రామాయణం చదవడం, రామాయణం వినడం అంటే ఒక్క పర్యాయం అని మీరు అనుకోకండి. రామాయణాన్ని బహుకోణాలలో చదవండి. రాముడు మాట్లాడితే అని రామాయణం చదవండి ఒకసారి. రాముడు ఎప్పుడు నేను ఇలా చెప్తాను అని అనడు. రాముడు ఎప్పుడు చెప్పినా ఎలా చెప్తాడంటే ఋషులు ఇలా చెప్పారంటాడు, పెద్దలు ఇలా చెప్పారంటాడు, శాస్త్రం ఇలా చెప్పిందంటాడు తప్ప నేను ఇలా చెప్తానన్నాడు రాముడు. తన నిర్ణయం కాదు, తాను ఏది చెప్పాలో కాదు, శాస్త్రం ఏం చెప్పిందో చెప్తాడు, ఋషులు ఏం చెప్పారో చెప్తాడు, పెద్దలు ఏం చెప్పారో చెప్తాడు, తాను ఎందుకు ధర్మాన్ని అనుష్ఠిస్తున్నానో చెప్తాడు. తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొచ్చి మనుష్య జాతికంతటికి ఫలంగా అందించాడు. అటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి మనుష్యుడిగా అవతారాన్ని స్వీకరించి ఉండకపోతే అసలు మనుష్యుని యొక్క జన్మ ప్రయోజనం ఇంత గొప్పవాడా మనిషి అన్న విషయమే లోకానికి అర్థమయ్యుండేది కాదు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. రామావతార స్వీకారానికి ముందరే రామనామం లోకంలో ఉంది. రామావతారానికి ముందు రామనామం లేకపోతే వాల్మీకి మహర్షికి రామనామాన్ని ఎలాగా ఉపదేశం చేశారు ఋషులు? ఆయనకి ఉపదేశం చేసిన తరువాత కదా రామచంద్రమూర్తి అవతారం వచ్చింది. ఆయన వాల్మీకిగా మారిన తరువాత కదా రాముడు పుట్టింది. కాబట్టి రామ అన్న నామం సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క నామం. అది రమయతీతి రామ, లోకులనందరినీ రమింపచేసేటటువంటి నామం. అంతటి మహోత్కృష్టమైనటువంటి శీల సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే రామాయణాన్ని రామచంద్రమూర్తిని ఎంతకాలం మనుష్య జాతి ఆరాధన చేస్తుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది. ఏనాడు రామచంద్రమూర్తిని మరిచిపోతామో, ఏనాడు రామాయణం మనకు అక్కర్లేదని అంటామో, ఆనాడు మనిషిగా కనపడుతున్న మనుష్యత్వం చచ్చిపోతుంది, మానవత్వం చచ్చిపోతుంది, నరత్వం చచ్చిపోతుంది. అది పోయిన నాడు నరజన్మ యొక్క ప్రయోజనమే పోతుంది. అందుకే మీరు చూడండి, విష్ణువు దశావతారములను స్వీకరించారు. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. ఇన్ని అవతారాలు స్వీకరించినా ఆ అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత మనం పిలిస్తే ఇక లక్ష్మీనారాయణులనే పిలుస్తాం.
ఒక వామనమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయింది, ఏమంటాం? లక్ష్మీనారాయణులు. ఒక పరశురాముడు, లక్ష్మీనారాయణులు. ఒక మత్స్యావతారం, లక్ష్మీనారాయణులు. ఒక్క సీతారాముల అవతారంలో మాత్రం యుగాలు మారిపోయినా ఆ అవతారాన్ని సీతారాములని పిలుస్తాం. భార్యాభర్తలు ఎలా బతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం. అన్నదమ్ములు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. తండ్రి కొడుకులు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. ఒక ఉద్యోగి యజమాని ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం. చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్న రాజారాముడిగా సింహాసనం మీద కూర్చోవలసి వస్తే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగలిగినటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సంపూర్ణత్వాన్ని సంతరించుకున్నటువంటి మనుష్య స్థితిని పొందిన అవతారం రామావతారం. మీకు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలో ఎక్కడ ఏ విషయం గురించి అనుమానం వచ్చినా మీకు రామాయణం జీర్ణమైతే మీకు వెంటనే శ్రీరామాయణం జ్ఞాపకానికి వస్తుంది. అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడు అని మీకు జ్ఞాపకం వస్తుంది. రామాయణం మీకు జీర్ణమైతే మీ భాష తీరు మారిపోతుంది. రామాయణం మీకు జీర్ణమైతే మాట ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. నేను అందుకే మీకు మనవి చేశాను, రామాయణాన్ని రామాయణంగా చదవకండి అని. రామాయణం జ్యోతిష శాస్త్రం, రామాయణం వాస్తుశాస్త్రం, రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం వాక్కు, రామాయణం ధర్మ పరిపాలన, రామాయణం న్యాయం, రామాయణం సామాజిక శాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం పర్యావరణం, రామాయణం గురుభక్తి, రామాయణం శిష్యధర్మం. మీ ఇష్టం, ఎలా చదవండి, రామాయణం అలా వస్తుంది. మీకిచ్చినది మట్టి ముద్ద, మీరు దాంతో మూకుడు చేసుకుంటారో, పళ్ళెం చేసుకుంటారో, ప్రమిద చేసుకుంటారో, గిన్నె చేసుకుంటారో, గరిటె చేసుకుంటారో మీ ఇష్టం. రామాయణాన్ని మీరు ఎలా చూడాలనుకుంటే మీకు అలా కనపడుతుంది. శ్రీరామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాల్మీకి మహర్షి ఎవ్వరికీ కూడా కితాబులు ఇవ్వరు. రావణాసురుడు దుష్టుడని వాల్మీకి మహర్షి అనరు. వాల్మీకి మహర్షి చెప్పేది ఇలా చేశాడని చెప్తారు. తెల్లవారకట్ట లేచాడు, పరస్త్రీ పట్ల కామంతో మనసు కదిలింది. నీకు నచ్చి నీకు కూడా అలా ఉండాలనుకుంటే నీ ఇష్టం, నీ తల కూడా తెగిపోతుంది. నీవు కూడా పుత్రమిత్ర కళత్రాదులతో భంగపాటు పొందుతావు. రాముడు నిద్రలేస్తూనే నదీ స్నానం చేసి సంధ్యావందనం చేశాడు. నువ్వు రాముడిలా ఉండాలనుకుంటే 7 తరాలు తరిస్తాయి. నీకేది కావాలో నువ్వు నిర్ణయించుకో. రాముడు గొప్పవాడని చెప్పరు, రావణుడు తక్కువవాడని చెప్పరు. నువ్వేది తెలుసుకోవాలో అది నువ్వు తెలుసుకుని అనుష్ఠించాలి. అది శ్రీరామాయణం యొక్క గొప్పతనం. అంత గొప్ప అవతారంలో రాముడు ఎప్పుడు మాట్లాడినా ఋషివాక్కుని సమర్థిస్తాడు. రాముడు ఎప్పుడు మాట్లాడినా వేదవాక్కుని సమర్థిస్తాడు. రాముడు ఎప్పుడు మాట్లాడినా ధర్మాన్ని సమర్థిస్తాడు. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం శ్రీరామాయణం వింటున్నది శృంగగిరి పీఠంలో వింటున్నాం. అదేమిటండి పీఠ శాఖ కదా అని మీరు అనొచ్చు. ఆత్మావై పుత్రనామాసి, కొడుక్కి తండ్రికి అభేదం. బింబానికి బింబం ఎందులోంచి వచ్చిందో ఆ బింబం వచ్చినటువంటిది లేదా ప్రతిబింబం పుట్టిన బింబం రెండూ ఒకటే. అద్దం ముందు నిలబడితే నా ప్రతిబింబం కనబడితే ఆ ప్రతిబింబం బొట్టు పెట్టుకోలేదనుకోండి, దిక్కుమాలిన ప్రతిబింబమా బొట్టు పెట్టుకోవద్దా, తప్పు కదా అని ప్రతిబింబానికి బొట్టు పెడితే నాకు బొట్టు వస్తుందా? బింబానికి బొట్టెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టు వస్తుంది. బింబానికి ప్రతిబింబానికి తండ్రికి కొడుక్కి గురువుకి శిష్యుడికి అభేదమైతే గుంటూరు శృంగగిరి పీఠ శాఖకి ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శృంగగిరి పీఠానికి నా దృష్టిలో అభేదం. శృంగగిరి పీఠంలో కూర్చుని శ్రీరామాయణ ప్రవచనం చెయ్యవలసి వస్తే నేను ఒక మాట చెప్పకుండా రామాయణాన్ని ప్రారంభించేస్తే నేను ఒక పొరపాటు చేసిన వాడిని అవుతాను. ఇన్ని పీఠాల్ని స్థాపించినటువంటి శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ ఒక మాట చెప్పారు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదువుకో. నువ్వు చేసే ఏ కర్మ అయినా వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యి. అంతేకాని నీ స్వంత బుద్ధితో ఏ పనిని చెయ్యవద్దు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నీ చిత్తం వచ్చినట్టుగా వాదనలు చేయవద్దు. నువ్వు ఏది మాట్లాడినా శృతిశిరపక్షస్వనుష్ఠీయతాం. ఉపనిషత్తులు ఏం చెప్పాయో, వేదం ఏం చెప్పిందో దాన్ని సమర్థించడానికి నీ వాగ్బలాన్ని ఉపయోగించు. అంతేకాని ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే చూడలేదు, లెక్క కట్టుకోలేడని నువ్వు అనుకోవద్దు. లెక్క కట్టేవాడు ఒకడు ఉన్నాడు. మీరు చూడండి, 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి.
84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి వాక్కు లేదు. ఒక్క నరజన్మకే వాక్కు ఉంది. మళ్ళీ ఈ నరజన్మలో కొంతమంది మాత్రమే ఆ మాట చెప్పగలరు. కొంతమంది నరులుగా జన్మించిన నోరు విప్పి రామా అని గట్టిగా అనరా అంటే రామా అని అనలేరు. అది వారి దురదృష్టం. కానీ మనం భగవన్నామమును పలకగలం. భగవన్నామం పలికి తరించగలిగినటువంటి భాగ్యం మనకుంది. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమి కదా చరధి కరుణాపయోనిధి అని వేడుకున్నాడు గోపరాజు గారు. నాకేం అక్కర్లేదయ్యా స్వామి, నీ నామం నా నాలుక మీద నర్తింపచేయవయ్యా చాలన్నాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. నాకు నీ శివనామం నా నాలుక మీద నర్తించాలని కోరుకున్నాడు ధూర్జటి. భగవన్నామం చెప్పుకుంటే చాలని ఆ నామ ఉన్నందుకు వెంపర్లాడారు. అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలుచునో తలపనో తలతునిపుడి నరసింహ 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 లక్ష్మీచ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ అని 2 చేతులిచ్చి నమస్కారం చేసి చిట్ట చివర ప్రాణం పోయేటప్పుడు ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడు నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాన్ని గుండెలు బాదుకున్నాడు నరసింహచతక కర్త. ఆ భగవన్నామం పలికేటటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో కేవలం మనుష్యుడే. అటువంటి మనుష్యుడికి ఇచ్చినటువంటి అదనపు వరం భగవత్ కథాశ్రవణం. ఈశ్వర కథ వినగలడు. ఆ ఈశ్వర కథ వింటేనే సమస్త సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకర భగవత్పాదులు. గలంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాశరతి పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవు విశివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమన కారణమైనటువంటి భగవంతుని యొక్క కథాశ్రవణము చేసి నోటితో జుర్రుకున్నటువంటి పదార్థాలు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ దేహాన్ని పోషిస్తే భగవంతుని యొక్క కథని చెవులతో జుర్రుకున్నటువంటి వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అని ఆ భగవన్నామామృతాన్ని చెవులలోంచి లోపలికి జుర్రుకున్నటువంటి వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. ఇటువంటి భాగ్యం కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు. ఆ మనుష్యుని యొక్క జీవితం ఎంత గొప్పదో, అసలు నరుడంతే ఎంత గొప్పవాడో నిరూపించినటువంటి అవతారం రామావతారం. నరుడిగా జన్మించి రామ కథ వినకపోతే, రాముని యొక్క గొప్పతనాన్ని వినకపోతే, రాముడు మనకి చేసిన మహోపకారం ఏమిటో తెలుసుకుని కృతజ్ఞతలు ఆవిష్కరించకపోతే అంతకన్నా కృతజ్ఞుడు వేరొకడు ఉండడు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా అండి? రావణాసురుడు వరాలు కోరుకున్నాడు బ్రహ్మగారిని. అందరినీ అడిగాడు, ఒక్క నరవానరులను వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టావని బ్రహ్మగారు అడగలేదు, తానే చెప్పుకున్నాడు. ఇంతమంది గురించి అడిగాను, నరవానరముల గురించి నాకు లెక్క ఏమిటి, వాళ్ళు లెక్కలోకి వస్తారా, నేను అసలు వాళ్ళ పేరు ఎత్తానన్నాడు. అంటే నరుడికి ఉన్నటువంటి విలువ ఏ పాటిదో మీరు అర్థం చేసుకోండి. రావణాసురుడున్న కాలంలోనేగా రాముడున్నాడు. రావణాసురుడి కాలం నాటికి నరుడికి ఉన్న విలువ, నరుడికి ఉన్న గౌరవం అంత గొప్పవి. ఆయన రాక్షసుడండి, ఏదైనా మాట్లాడతాడు, మీరెందుకు గుండెలు బాదుకుంటారు అనొచ్చు. జనక మహారాజు మహాజ్ఞానిగా, అంతటి మహాజ్ఞాని అయినటువంటి జనకుడు ఎదర వస్తోందిగా సీతారామ కళ్యాణం. అంతటి వాడు ఆయన అన్నాడు, మనుష్యుడు రాముడు ఆయనేమిత్తుతాడు శివధనస్సు అన్నాడు. మనుష్య జన్మ అంటే అంత చులకనగా చూడబడినటువంటి రోజుల్లో నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపించాడు. అందుకే ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి అంటే రావణ సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చేసి ఇచ్చు.
కానీ ఆయన అలా చేయలేదు, ప్రతిజ్ఞ చేశారు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద నడుస్తానన్నారు. దేని కొరకు అంటే 11,000 సంవత్సరములు నేను ఈ భూమి మీద ఉండి భార్యాసహితుడనై బిడ్డల్ని కని ధర్మాన్ని అనుష్ఠించి ఒక నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపిస్తానన్నాడు రాముడు. అటువంటి నరుడి కథ అయినటువంటి రామకథ వినకపోతే, రాముడికి కృతజ్ఞతలు ఆవిష్కరించకపోతే, మనసార రామనామం చెప్పకపోతే, రామచంద్రమూర్తికి నమస్కరించకపోతే ఆ జన్మ వృధా అయిపోయినటువంటి జన్మ. అంతటి మహాత్ముడు రామచంద్రమూర్తి. కాబట్టి వేదవేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము వేదోపబృంహణమై రామకథగా భూలోకంలో వచ్చింది. ఆ వేదము ఈశ్వరుని యొక్క శ్వాస. ఈ వేదము వాల్మీకి గిరి సంభూత, వాల్మీకి అనబడేటటువంటి పర్వతంలోంచి పుట్టినటువంటి ఒక జీవనది. వేదము మనం వెళ్ళి స్నానం చెయ్యాలి, మనం వెళ్ళి దర్శనం చెయ్యాలి. రామాయణము ప్రవహించి ఇంటింటి ముందు నుంచి వెళ్ళిపోయినటువంటి గంగ లాంటిది. దక్షిణామూర్తి వేదం, శంకరాచార్యుల వారు రామాయణం. దక్షిణామూర్తి ఎక్కడో ఒక్క చోట కూర్చుని ఉంటారు. సనక సనందనాదులు కూడా ఆయన కూర్చున్న చోటుకే వెళ్ళి నమస్కారం చేసి జ్ఞానోపలబ్ధి పొందాలి. శంకరాచార్యుల వారు అలా కాదు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ దక్షిణామూర్తి మౌనం విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి 3 పర్యాయములు పర్యటించి వేద విరుద్ధమైన వాదనలు ఖండించి, మళ్లీ వేద విరుద్ధమైన వాదనలు ఈ భారతదేశంలోకి ప్రవేశించకుండా కాపు పెట్టాలన్న ఉద్దేశ్యంతో తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 చోట్ల 4 పీఠములను కాపు పెట్టి గురు పరంపర నిరంతరము కొనసాగేటట్టుగా మనని అనుగ్రహించి వేద విరుద్ధమైన వాదనలు భారతదేశంలో ప్రవేశించకుండా రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పాదులు తానే ఆసేతు హిమాచలం పరిగెట్టించి ప్రతి ఇంటి ముందుకొచ్చి జ్ఞానబోధ చేసినట్టు రామాయణం అనేటటువంటి గంగ వాల్మీకి గిరిశంభూతయ్యి వాడవాడలా ప్రవహించింది. రామకథ రామనామం తెలియనివాడు లోకంలో ఉండడు. ఏదైనా తెలియదేమో, రామకథ తెలియనివాడు రామనామం తెలియనివాడు లోకంలో ఉండడు. మంచికైనా రామనామం, చెడుకైనా రామనామం. ఏమయ్యా అంత పని చేసావా? రామరామ నేను చేస్తానండి అంటాడు. ఏదైనా చూడకూడదు చూస్తే రామరామ ఇలాంటిది చూశానేమండి అంటాడు. ఏదైనా మంచి జరిగితే రామరామ ఎంత మంచి మాట విన్నాను ఇవ్వాలంటాడు. భారతీయ సంస్కృతిలో రామనామం మమేకమైపోయింది. అటువంటి రామాయణం, అటువంటి రామనామం ధర్మానికి ఆలవాలం. ధర్మాన్ని వ్యతిరేకించడం కన్నా ఘోరమైన పాపం లోకంలో ఇంకోటి ఉండదు. ఇవాల్టి రోజున రామాయణం యొక్క ఆవశ్యకత మరీ ఎక్కువ. ఎందుచేతనో తెలుసా అండి? ఒకానొకప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే చాలా దోషం. అటువంటిది ఇవాళ ఏ స్థితి వచ్చేసిందంటే, ధర్మాన్ని ధర్మము అని పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదని ధర్మానికి ఇంకొక పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడే రోజులు వచ్చాయి. ఒకడు ఆవుని చంపేయాలనుకున్నాడు. ఆవుని చంపేయండి అంటే మిగిలిన వాళ్ళు బుద్ధి ఉందా లేదా అంటారు. అందుకని ఆవుని ఇంకొక క్రూర మృగం పేరు పెట్టి పిలిచి చంపేయమన్నాడు వాడు. ఎంత గడుసరితనం చూడండి. ఈ పులిని చంపేయండి అన్నాడు. పులిని చంపేయండి అంటే చూడని వాడు ఏమనుకుంటాడు? పులిని చంపేస్తే తప్పేమిటి, వచ్చి ఊళ్ళ మీద పడిపోతుంది అనుకుంటాడు. అది పావుని చంపేయండి అన్నాడు. విన్నవాడు పావు అనుకున్నాడు, కనదు ఆవు. ఆవుని చూపించి పావుని చంపేయండి అన్నాడు. వాడికి తెలియదా ఇది ఆవు అని? తెలుసు. మరి ఆవుని చంపేయండి అని ఎందుకంటావు అంటే, ఆవుని చంపేయండి అంటే ఆవుని చంపడం ఏమిట్రా అంటారని పావుని చంపేయండి అన్నాడు తెలిసి. ధర్మాన్ని ఆచరించకండి అంటే జనం తిరగబడతారని మూఢ విశ్వాసాల జోలికి వెళ్ళకండి అంటున్నాడు. పేరు మార్చారు కానీ వ్యవస్థని ధర్మానికి దూరం చేస్తున్నారు. ఆ స్థితి నుంచి మనం రక్షింపబడాలంటే మనకున్న ఆధారం ఒక్కటే, శ్రీరామాయణాన్ని వినాలి, శ్రీరామాయణాన్ని బాగా తెలుసుకోవాలి, శ్రీరామాయణాన్ని తరచి తరచి గమనించాలి. రామాయణం మనకి తెలుసున్న రామకథే కదా అనుకోకండి. నేను మీకు యథార్థం మనవి చేస్తున్నాను. మీరు రామాయణాన్ని ఎన్ని మాటలు చదవండి, ఎన్ని మాటలు వినండి, మీకు రామాయణం కొత్త కోణంలో ప్రకాశిస్తుంది. రామాయణం కొత్త కోణంలో భాషిస్తుంది. అంత గొప్ప రామాయణం. సరే నువ్వు చెప్పేది రామాయణం కదా, రామాయణం గురించి ఎందుకు అంతసేపు చెప్తావు? మేము ఎదుర వింటాం కదా రామాయణం. అసలు నువ్వు రామాయణం ప్రారంభం చెయ్యి అని మీరు అంటారు, నాకు తెలుసు.
శ్రీరామాయణ ప్రారంభం ఎక్కడ జరిగింది అంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం అన్నారు. అంటే ఒకానొక నాడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్నారు. నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వస్తే వచ్చిన నారద